ఓం శ్రీం మహాలక్ష్మీదేవియే నమః. గడ్డం తీసుకోవడం రోజు చేయవచ్చా? గడ్డం తీసుకోవడంలో ఏ దినాల్లో చేయాలి అనే విషయానికి వస్తే, ఈ రోజుల్లో మీకు ఈ సందేశం కలగడం సంతోషం. ఆచారాల్లో అంతర్థాలు చాలా ఉంటాయి. ఒక రోజును తిథి దేవతలు, నక్షత్ర దేవతలు, గ్రహ దేవతలు పాలిస్తుంటారు. ఆయా దేవతలకు కొన్ని ప్రీతికర కర్మలు, కొన్ని కనిష్ట కర్మలు ఉంటాయి. వాటిని గమనించిన సూక్ష్మ దర్శన శక్తి గల ఋషులు ధర్మశాస్త్రాల ద్వారా అనేక ఆచారాలను అందజేశారు. ఇటువంటి నియమాలు ధర్మశాస్త్రాల్లో చెప్పారు. అన్నింటినీ పరిశీలిస్తే ఇవే ఆ నియమాలు. జన్మతిథి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చవితి, షష్ఠి తిథులలో క్షౌరం కూడదు. అంటే గడ్డం, తల వెంట్రుకలు కొద్దిగా తీస్తారు, అవి తీయకూడదు. ప్రయాణ దినాలు, యుద్ధారంభాన, రాత్రిపూట, సంధ్యా సమయాల్లోనూ, శ్రద్ధ దినాలలోనూ, పాడ్యమి, శూన్యతిథులు, ప్రతిదినాలలో క్షౌరం పనికిరాదు. శుక్ర, మంగళవారాల్లో కూడా తీయకూడదు. అయితే కొన్ని కర్మలకు క్షురకర్మ చేసుకుంటే గాని పనికిరాదు. అప్పుడు తిథి వారాలు చూడకూడదు. యజ్ఞం, ప్రీతికర్మ మొదలైన వేళల్లో క్షౌరం ముండనం వేయవలసిందే. తండ్రి గలవారు తరచుగా ముండనం, గుండు గీయించుకోవడం, దీన్నే గుండు గీయించుకోవడం అంటారు, చేసుకోరాదు. రాజకార్యంలో పనిచేసేవాడు, రాజు వద్ద పనిచేసేవాడు, పోషించబడేవాడు శ్వేత్రకర్మ, గడ్డం తీసుకోవడం, గోళ్లు తీసుకోవడం విషయంలో పెద్దగా కాలనియమం పాటించవలసిన పని లేదు. ఇలా చాలా విషయాలు ఈ అంశంలో చెప్పిన కొన్ని ప్రధానమైనవి అక్కడ పేర్కొనడం అయ్యింది. అయితే ఎప్పుడు క్షురకర్మ అంటే తల నీలాలు కానీ, గడ్డం కానీ, గుండు కానీ, దీన్నే క్షురకర్మ అంటారు. అయితే ఎప్పుడు క్షురకర్మ, శత్రుకర్మ చేసుకున్న ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే దానికి సంబంధించిన దోషాలు పరిహార మార్గాన్ని వెతుకుతాయి. అనర్థదేశం, అహిశ్చర్మం, పాము గొడుగు, పాటలీపుత్రం, అదితి, దితి, విష్ణువు, వీరిని సౌత్ర శ్లౌరశత్రు కాలంలో స్మరిస్తే సమస్త దోషాలు నశిస్తాయి. వేళాపాల చూడకుండా క్షురకర్మాది ఆచరిస్తే అరిష్ట శక్తులు ఆశ్రయిస్తాయి. అనాథాలే వాటికి ఆశ్రయస్థానాలు. కాబట్టి తిథులు, వారాలు చూసుకొని తలనీలాలు కానీ, కటింగ్ కానీ, గడ్డం కానీ తీసుకోవడం మంచిదని ధర్మశాస్త్రంలో చెప్పబడింది.